ప్రజాసేవలో భాగంగా కూటమి పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత చేరువవుతూ తమ సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పర్యటించారు. ద్వారకా తిరుమల మండలంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని గతంలో పరిశీలించినప్పుడు అక్కడ బెడ్స్ సరైనటువంటి సౌకర్యాలు లేవంటూ అక్కడ పేషెంట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో దాదాపు 3.5 లక్షల రూపాయల నిధులను వెచ్చించి 14 బెడ్లను గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ అందించడం జరిగింది. అయితే ఏదైతే సమీప గ్రామాల నుంచి ద్వారకా తిరుమల స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఏరియా ఆసుపత్రి ఏదైతే ఉందో దానికి సమీప గ్రామాల నుంచి ఎంతోమంది నిరుపేదలందరూ కూడా వైద్య చికిత్స కోసం వస్తూ ఉంటారు. అయితే కాన్పు కోసం ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి ఎంతోమంది పేద గర్భిణీ స్త్రీలు ఈరోజు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అందించినటువంటి బెడ్ల విషయంతో నిజంగా వారంతా కూడా స్వాంతన చేకూరుతుందని చెప్పవచ్చు. ఏదైతే బాలింతగా ఉండేటువంటి ఆ తల్లి రేకులు వెంటి వాటి మీద కాకుండా ఇటువంటి బెడ్ల మీద ఉండడం ద్వారా బాలింతకు కనీసం ఒక స్వాంతన చేకూర్చినట్టుగా అవుతుందంటూ వారంతా కూడా స్వయంగా ఎవరైతే ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అందజేశారో ఆయనకే స్వయంగా కృతజ్ఞతలు తెలిపినటువంటి సంఘటన కూడా అందరూ చూశారు. అయితే ఏదైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికైనా సరే వీటిని ఉదాహరణగా తీసుకుని స్థానిక ఏరియా హాస్పిటల్స్ కానీ సిహెచ్సిలు కానీ వీటన్నిటిలో కూడా వైద్యం కోసం వచ్చేటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు మరింత చొరవ చూపాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో దాతలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏలూరు జిల్లాలోని